వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఆపాలి బొగ్గుగల్ల వేలం పాటను వెంటనే బొగ్గుగల్ల వేలం పాటను వెంటనే బొగ్గుగల్ల వేలం పాటను వెంటనే డౌన్ డౌన్ మోడీ 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 వేలం పాటను వెంటనే అంబానీలకు ఆదానీలకు బహుళజాతి కంపెనీలకు కట్టబెడతా ఉన్నాడు. ప్రధానమంత్రులు ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం మోడీ చేస్తూ అసలు ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేస్తూ ఉండు. దాంట్లోనే బాగా ఇంతకుముందే గత 10 ఏళ్లలోనే రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు వీటితో పాటు అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేసిండు. దానిలో భాగం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు చేయాలని చూసిండు. 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆయన కన్ను బొగ్గు గనుల మీద పడ్డది. బొగ్గు గనులను మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసి అసలు ప్రభుత్వ సంస్థలు లేకుండా చేసి ప్రజలను మొత్తం కూడా దిక్కుదోసని పరిస్థితి నెట్టబెడతాడు. భారతదేశంలో ఇప్పటికే పేదరికం పెరిగిపోయింది. ప్రపంచంలోనే 3వ స్థానంలో పేదరికం ఉంది. మరి భారతదేశం సంపన్న దేశం చేస్తా అని చెప్తుంటే మోడీ కేవలం ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు సంపన్నులు చేసి వాళ్ళు లక్షల కోట్లు ఎగ్గొట్టినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ప్రజల్ని రోజు రోజుకు దీనావస్థలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మోడీ మతం పేరుతోటి, కులం పేరుతోటి ప్రజల్ని రెచ్చగొట్టి ఒక దేవుడి పేరుతోటి అలా ప్రధానమంత్రి అయ్యిండు. దాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇలాగనే చేసుకుంటూ పోతే చివరికి ప్రజలకు మిగిలేదే శూన్యం ఉంటుంది. కాబట్టి వామపక్షాలతో పాటు ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని కదిలొచ్చి మోడీ ప్రభుత్వం దిగేదాకా, మోడీ మెడలు ఉంచేదాకా, మోడీ తన నిర్ణయాలను వెనక్కి తీసుకునేదాకా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వామపక్షాల తరఫున పిలుపునిస్తున్నాము. కాబట్టి ప్రజలారా, ఇకనైనా మోడీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.